ఎండలరా నాయన దంచి దంచి కొడుతున్నాయి. జరసేపు అట్లా తిరిగితే చాలు పానం అంతా గాయ అవుతుంది. బయట తిరిగేటోళ్ళు యాళ్ళకి మంచినీళ్ళు తాగుర్రి. పండ్ల రసాలు, కొబ్బరి బొండాలు, నిమ్మకాయ షర్బతు, పుదీనా నీళ్లు లేకుంటే సల్ల ఏదో ఒకటి కడుపులో వేస్తే మంచిది. పెయికి సల్వా కూడా. అగో మా తమ్ముడు ఇంకోటి చెప్తాడట. మా అక్కకి ఏం తెలియదు, ఉత్త బీతిరిది దూఫ అయితే మందాంతి ఏం తాగుతుర్రో చూడు. చల్లటి బీలతో దూఫ తీర్చుకుంటుర్రు ముద్దుగా. కానీ పాపం ముత్తగానే పోలీసులకు దొరికిపోయిండ్రు. మొన్న పోయిన నెలలనే 3.5 ఏళ్లకు మీదనే బుక్ అయినరు. పాపం తాగి బండి నడిపినందుకు శాలాన్లు కట్టిన వాళ్ళు కొందరు అయితే జైలుకు పోయి సిఫకూడు తిన్నోళ్ళు మరికొందరు. రిమ్మమీటర్ పాయింట్లను బట్టి జైలు సిస్కా. ఎక్కువ పాయింట్లు సంపాదిస్తే ఎక్కువ దినాలు ఉండాలి, తక్కువ పాయింట్లు సంపాదిస్తే తక్కువ దినాలు ఉండాలి. అంత ఎండల పుణ్యమేనంట. మళ్ళా సుర్రుమని సురుకులు పెట్టే వరకు బాలరకు ఉరుకుతుర్రంట. చల్లటి బీలు తాగి కూలింగ్ పెట్టుకుంటున్నారంట. వైన్స్ల కాడనే పర్మిట్ రూమ్ లో సౌలత్ ఉండనే ఉంది. ఇక ఏమున్నది, సరే ఫోత పోస్తున్నారు. మళ్ళా ఇంటికి పోవాలే కదా. బండెక్కి జర్రంత దూరం పోగానే ట్రాఫిక్ వాళ్ళు ఫైఫులు పట్టుకొని రెడీలు ఉంటున్నారు. ఎండలు ముదురుతుంటే ఫోత పెరుగుతూనే ఉంటది. కానీ తాగుకుంటే బాడేమో కూలింగ్ కాదాయే, తాగి బండి నడుపుతేనేమో పోలీసులు పట్టుకుంటారాయే. పోనీ ఇంట్లో కన్నా పోయి తాగుదామంటే ఇంట్లో లూకుటరా సీఫురు గట్ట మారుత పెడతారాయే. ఎంత కష్టం వచ్చింది చూడుండ్రి పాపము. ఈ బాధలు ఇంకో 2 బీళ్ళు ఎక్కువ గుద్దినా గుద్దుతుండొచ్చు కదా. ఊకొండ్రి.